నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. అందుకే ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాను. నేను ఒప్పుకోను. ఇది నా పర్సనల్. మీ అనుమతి నాకు అవసరం లేదు. గ్రేట్ సంధ్య. నీ అమ్మా నాన్న మీద నీకు ఎంత ప్రేముందో చెక్ చేయడానికే ఇంతసేపు నీతో ఆర్గ్యూ చేశాను. ఇంత ప్రేమున్నప్పుడు నిన్నాపడం పాపమని నువ్వు ప్రూవ్ చేశావు. కోడల్ని కూతురుగా, అల్లుణ్ణి కొడుగ్గా చూసే ఆ ఇంట్లో పుట్టినరోజు అంటే పండగలా ఉండాలి. అలాంటి పండగకి అల్లుడు రాకపోతే ఎలా? అంటే మీరు కూడా వస్తారా? మనిద్దరం కలిసే వెళ్దాం. సంధ్య, నా ప్రేమలో స్వార్థం ఉంది, కానీ అది నిన్ను బాధ పెట్టేంత కాదు. ఎప్పుడు నీ కళ్ళల్లో, పెదాలపై చిరునవ్వు చూసేంత. ఏవండి, మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారని తెలియక కోపంలో నేనేదేదో మాట్లాడేశాను. సారీ అండి. నువ్వు కాదు సంధ్య, నీ కోపం తెప్పించినందుకు నేనే సారీ చెప్పాలి. అమ్మా సంధ్య. అమ్మా, నాన్నెక్కడా? వాకింగ్కి వెళ్ళారమ్మా. ఇంకా రాలేదా? లేదమ్మా, చాలా రోజుల నుంచి వాకింగ్కి వెళ్లడం లేదని గోల పెడుతుంటే ఇదిగో ఇప్పుడే పావుగంట క్రితం వెళ్లారు. మనిషికి ఆరోగ్యం మీద బొత్తిగా శ్రద్ధ తగ్గిపోతుంది. ఏమ్మా, నాన్నతో ఏమైనా మాట్లాడాలా? నాన్నకే కాదు, నాన్న మీద శ్రద్ధ నీకు కూడా తగ్గుతుంది. నాకు తగ్గడం ఏంటమ్మా? పక్కనే ఉండి కూడా నేను కాకపోతే ఆయన ఎవరు చూసుకుంటారు? అంత చూసుకునే దానివే అయితే ఈ రోజు ఏంటో మర్చిపోయావా? ఈ రోజా? ఏంటి? ఇదిగో ఇలానే ఉంటుంది. ఈరోజు నాన్న పుట్టినరోజు. అది కూడా నేనే గుర్తు చేయాల్సి వచ్చింది చూడు. అయ్యో, నా మతిమరుపు మండా. అవును కదా, గుర్తు చేయడానికి నేనున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రతిరోజులాగే ఈ రోజు కూడా గడిపేసేవారు. సూర్య దూరమైన తర్వాత ఇలాంటి పుట్టినరోజులు, పండుగలు అన్నీ మర్చిపోయాం. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఉదయాన్నే ఎలా గుర్తు చేసేదానివో ఇప్పుడు కూడా అలాగే ఫోన్ చేసినందుకు చాలా సంతోషం తల్లి. ఈ సంతోషాలు ఈ క్షణంతో ఆగిపోకూడదమ్మా. ఈ రోజంతా మనం హ్యాపీగా గడపాలి. అమ్మా, నీకో గుడ్ న్యూస్ చెప్పనా? మన ఇంటికి రావడానికి మీ అల్లుడు గారు కూడా ఒప్పుకున్నారు. ఏంటి? ఆకాశ? అవునమ్మా, ఆయనకి ఆయనే వెళ్దాము అని చెప్పారు. ఇలాంటి రోజుని మనమంతా కలిసి ఫ్యామిలీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పారు. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎగిరి గంతులేస్తారమ్మా. నేను ఆయన కలిసి అక్కడికి వస్తాము. మనం అందరం కలిసి గుడికి వెళ్దాము. ఈరోజు టిఫిన్, లంచ్ అంతా బయట చేసి ఈవినింగ్ వరకు సరదాగా గడిపేద్దాం. బయటెందుకమ్మా? అనవసరమైన ఖర్చు. ఇంట్లోనే నేనే మీ నాన్నకి ఇష్టమైనవన్నీ వండి పెడతాను. ఏం అవసరం లేదమ్మా. మా నాన్న పుట్టినరోజు నాడు మా అమ్మ కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. అయినా ఒక్కరోజు బయట తింటే లక్షలు కోట్లు ఖర్చయిపోవులే. సరే తల్లి, నాన్నొచ్చాక చెప్తానులే. అమ్మా, ఇంకో విషయం, నువ్వు స్వీట్ ఏం చేయొద్దు. నాన్నకిష్టమని రవ్వ లడ్డు చేసి తీసుకొస్తున్నాను.
రవ్వ లడ్డునా? అయితే ఈరోజు మీ నాన్నకి నిజంగా పండగే. ఈరోజు మా నాన్నకి నువ్వే కాదు, నేను కూడా అడ్డు చెప్పను. ఆయనకి నచ్చినట్టు ఉండనిద్దాం. నువ్వే ఆర్డర్ వేసిన తర్వాత నేను ఏమీ కాదన్నావు. నాన్న వచ్చిన తర్వాత త్వరగా రెడీ అవ్వమని చెప్పమ్మా. మేమిక్కడ నుండి స్టార్ట్ అయ్యాక నీకు కాల్ చేస్తాను. అలాగేనమ్మా. రవ్వ లడ్డు అంటే నాన్న అస్సలు కంట్రోల్ అవ్వరు. అందుకే షుగర్ ఫ్రీ పౌడర్ యాడ్ చేయాలి. లేదంటే షుగర్ కంట్రోల్ అవ్వదు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి లక్ష్మి, కాఫీ చల్లారిపోతుందా? వెళ్ళి తొందరగా తీసుకొచ్చాయి, తాగి నీ కంగారు తగ్గించేస్తాను. అబ్బా ఊరుకోండి, ఎప్పుడు కాఫీ గోలే మీకు. మరి ఎందుకు ఎదురు చూపులు? నాకేమైనా చెప్పాలా? చెప్పడం కాదండి, ముందు వెళ్ళి తలస్నానం చేసిరండి. ఆ? తలస్నానమా? ఈరోజా? నా వల్ల కాదు. చిన్నపిల్లల్లాగా ఏంటండి మీరు? తలస్నానం అంటే అంత చిరాకేంటి మీకు? చిరాక్ కాదే, అదొక పెద్ద పని. దానికి తోడు ఈ మధ్యన జుట్టు ఎక్కువ రాలిపోతుంది. ఉన్న ఈ 4 వెంట్రుకల్ని ఉండనివ్వే. అవును మరి, మీరు పెద్ద బాలకుమారుడని అందుకని జుట్టు మీద అంత శ్రద్ధ తీసుకుంటున్నారు. బాలున్నో వృద్ధున్నో నాకు మాత్రం తలస్నానం వద్దు. నీకేం పనిలేనట్టు ఈరోజు నా తల మీద పడ్డావేంటే? నేనేం పడలేదు, మీ అమ్మాయే పురమాయించింది. ఏంటి, సంధ్య తలస్నానం చేయమని చెప్పిందా? అంటే ఈ రోజేమైనా పండగుందా? సరిపోయింది, మీరు కూడా నాలాగేనే అడిగారా? అందుకే అమ్మాయి అలా కోపడుతుంది. సర్లే గాని నాంచకుండా విషయం ఏంటో చెప్పవే. ఈరోజు మీ పుట్టినరోజండి. మీ అమ్మాయి ఫోన్ చేసి, నాన్న నువ్వు ఇద్దరూ తలస్నానం చేసి రెడీగా ఉండండి, గుడికి వెళ్దామని చెప్పింది. కాటిక కాలు చాపిన వయసులో ఈ పుట్టినరోజులు పండగలెందుకు అని మనం అనుకోగలం కాని సంధ్యకి చెప్పలేం కదండి. ఈ రోజు ఇంకో విశేషం ఏంటంటే, అమ్మాయి అల్లుడు ఇద్దరూ కలిసి మన ఇంటికొస్తున్నారు. అవునా? ఏంటి, ఆకాష్ కూడా వస్తున్నాడా? అవునండి, మీ పుట్టినరోజుని మిస్ అవ్వకూడదని వస్తున్నాడంట. అంటే ఆకాష్లో మార్పు వచ్చిందంటావా? నాకు అదే అనిపిస్తుందండి. మన అమ్మాయి ప్రేమను అర్థం చేసుకుని అతనే మారుంటాడు. ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్లి రెడీ అయ్యండి. ఫస్ట్ గుడికి వెళ్లి ఆ తర్వాత హోటల్లో టిఫిన్లు చేసి ఊరంతా తిరిగి మధ్యాహ్నం భోజనం కూడా బయటే చేస్తున్నాం. పుట్టినరోజు నాదైతే నా కూతురు పార్టీ ఇస్తుందన్నమాట. పోనీ మీరే ఇవ్వండి. పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదు కదా, లేదంటే నువ్వు చెప్పకుండానే పార్టీ ఇచ్చేవాణ్ణి. ఎవరిస్తే ఏంటండి, ఇంకా చెప్పాలంటే మన కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి తన బాధ్యతగా సంతోషంగా భావిస్తుంది మన సంధ్య. అందుకే లక్ష్మి, మనకి జన్మంటూ ఉంటే మనకి కూతురిగా సంధ్యనే పుట్టాలని ప్రతిరోజు ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఏమండి, మీకు ఇంకో పండగ లాంటి వార్త చెప్పనా? నా కూతురు అల్లుడు కలిసి రావడం కన్నా ఇంకా పండగేముంది లక్ష్మి? వాళ్ళు రావడం మన ఇంటికి పండుగ. నేను మాట్లాడేది మీ నోటి పండగ గురించి. నోటి పండుగ? అదేంటి కొత్తగా? మీ అమ్మాయి మా అమ్మాయి మీకోసం, నా కోసం, మీకోసం చెప్పవే, ఏంటది? రవ్వ లడ్డు చేసి తీసుకొస్తుందండి. అవునా? నా బంగారు తల్లి, ఇలాంటి వార్త ఇంత ఆలస్యంగా నా చెప్పేది? నవ్వడం కాదు లక్ష్మి. వేడినీడు పెట్టావా? కుంకుడుకాయలు కొట్టావా? బాత్రూంలో సబ్బుంది కదా? అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. మీరు రెడీగా వెళ్ళడమే ఆలస్యం అండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగే, తొందరగా.
ఏవండి ఏవండి ఈయనంటి పలకడం లేదు. ఇంకా రెడీ అవ్వలేదా? లేక నన్ను కావాలన్నీ టేస్ట్ చేస్తున్నారా? ఏవండి ఏంటండి ఇంకా లేవలేదా? టైం ఎంతైందో తెలుసా? ఏమైందండి? అయ్యో ఒళ్ళేంటిలా కాలిపోతుంది. రాత్రి నుంచి ఫీవర్గా ఉంది సంధ్య. టాబ్లెట్ కూడా వేసుకున్నాను, అయినా తగ్గలేదు. ఏంటండి ఇది? రాత్రి నుంచి ఉంటే నాకొక్క మాట చెప్పాలి కదా. జాగ్రత్త. అమ్మా నీకు చెప్పినా కూడా అదే టాబ్లెట్ ఇస్తావు కదా, అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే వేసుకున్నాను. ఇలా అయిందేంటండి? ఇద్దరం కలిసి వస్తున్నామని అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాను. పాపం వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది నా బ్యాడ్ లక్ సంధ్య. మీ గురించి మీ ఎమోషన్స్ గురించి తెలియక ఒక గులాబీ పువ్వు గురించి కామెడీ చేశాను. ఇంటి స్థలం గురించి ఏదేదో మాట్లాడి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా. అందుకే దేవుడు బర్త్డేకి విష్ చేసే అర్హత, అదృష్టం రెండూ లేకుండా చేశాడు. నీతో పాటు అక్కడికి వచ్చి అంకుల్ ఆంటీకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఆ దేవుడు సడన్ గా జ్వరం వచ్చేలా చేసి నన్ను సర్ప్రైజ్ చేశాడు. నేను రాకపోయినా అదిగో ఆ గిఫ్ట్ తీసుకొని నువ్వు వెళ్ళు సంధ్య. నా జ్వరం తగ్గిన తర్వాత ఇంకో రోజు వెళ్దాం. మీరు లేకుండా నేను ఒక్కదాన్నే ఎలా వెళ్తానండి? ఏంటి సంధ్య అలా అంటావు? నిన్న నైట్ మామయ్యకి ఫోన్ చేసినప్పుడు ఒక్కదానివే వెళ్దాం అనుకున్నావు కదా. అంటే మీకు రావడం ఇష్టం లేదని అలా అన్నాను. ఇప్పుడు మీరిలా జ్వరంతో బాధపడుతుంటే నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళగలను చెప్పండి? నాకే బాధ లేదు సంధ్య. కాసేపు ఆగితే ఇంకో టాబ్లెట్ వేసుకుంటాను. రెస్ట్ తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. నా కోసం నీ ప్లాన్స్ మార్చుకోవద్దు ప్లీజ్ సంధ్య. మీకన్నా నాకేది ఎక్కువ కాదండి. మిమ్మల్ని ఇలా జ్వరంతో వదిలేసి వెళ్ళినా నా మనసంతా మీతోనే ఉంటుంది. అమ్మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నేను వెళ్ళిన ఆనందం కన్నా మీతో పాటు ఇక్కడ లేనన్న కోపమే చూపిస్తారు. కమాన్ సంధ్య, ఇది నార్మల్ జ్వరమే. నేనేదో చిన్నపిల్లనైనట్టు ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఏంటండి? ఒక భార్యగా ఇది నా బాధ్యత. ఈరోజు మీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అమ్మా నాన్నకి ఫోన్ చేసి రావడం లేదు అని చెప్తాను. సంధ్య ప్లీజ్, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీకోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. మామయ్య గారిని బర్త్డే పూట హర్ట్ చేయొద్దు. ఆయనేం హర్ట్ అవ్వరు. కారణం చెబితే అర్థం చేసుకుంటారు. నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. చెప్తే వినవు కదా. మీరు ఊరుకోండి, ఏం కాదులే.
ఏంటో నవ్వుతున్నావు? కొత్త బట్టల్లో దొరబాబులో ఉన్నానా? దొరబాబులే కాదు, దసరా బుల్లోళ్ళ ఉన్నారు. అంటే ఏంటి, ముసలోడికి దసరా పండగని కామెంట్ చేస్తున్నావా? అది ప్రత్యేకించి చెప్పాలా? నువ్వేం చెప్పొద్దు, నా కూతురు వస్తుంది కదా, అప్పుడు నువ్వన్న ప్రతి మాట చెబుతాను. నీకు తగిన సమాధానం సంజయ్ చెబుతుంది. అబ్బో, ఈ రోజు మీ తండ్రి కూతుళ్ళ హడావిడిని ఆర్భటాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏమనుకుంటున్నావు మరి? అమ్మాయి వాళ్ళు ఇంకా బయలుదేరలేదంటావా మరి? అవును మరి, మీరు హడావిడిగా కాకి స్నానం చేసి వచ్చారని వాళ్ళు కూడా ముందే వచ్చేస్తారనుకున్నారా? ముందే అని కాదు, సంధ్య నా ఎదురుగా నిలబడి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని చెబితే వినాలని నాకు చాలా ఆశగా ఉంది. ఏమండి, ఈసారి మీకు అమ్మాయితో పాటు అల్లుడు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. అదిగో బయలుదేరినట్టున్నారండి. సంజనే ఫోన్ చేసిందేమో. అవునండి, సంధ్య ఫోన్ చేసిందండి. ఎలా ఇవ్వు. ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. అమ్మా సంధ్య, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్స్ తల్లి. నువ్వు ఎదురుగా వచ్చి చెబుతావని ఇప్పుడే మీ అమ్మతో అంటున్నాను, ఇంతలోనే నువ్వు ఫోన్ చేశావు. నువ్వు చెప్పినట్టే తలస్నానం చేసి సిద్ధంగా ఉన్నానమ్మా. మనం వస్తున్నామని గుడిలో పూజారికి కూడా చెబితే ఆయన స్పెషల్ అభిషేకానికి ఏర్పాట్లు చేస్తానన్నారమ్మా. అమ్మా సంధ్య, ఇంతకీ మీరు బయలుదేరారా? మేం రావడం లేదమ్మా. అదేంటమ్మా? ఆయనకి జ్వరంగా ఉంది. ఉదయం నుండి బెడ్ మీదే ఉన్నారు. ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. సడన్ గా జ్వరం ఏంటమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది. మధ్యాహ్నం వరకు చూసి తగ్గకపోతే తీసుకెళ్తానా. ఈ రోజంతా మీతోనే ఉండాలి, హ్యాపీగా గడపాలని చాలా ప్లాన్ చేసుకున్నాను నాన్న. మీకోసం నేను రవ్వ లడ్డూలు చేసి బాక్స్లో పెట్టాను. ఆయనైతే మీకోసం ఒక గిఫ్ట్ కొని దాన్ని ప్యాక్ చేసి రెడీగా ఉంచారు. పుట్టినరోజు పూట రాలేకపోతున్నందుకు నాకన్నా ఆయన ఎక్కువ హర్ట్ అవుతున్నారు నాన్న. అమ్మా సంధ్య, పర్లేదులేమ్మా, దీనిలో హర్ట్ అవటానికి ఏముంది? ఆ జ్వరం ఏమైనా కావాలని తెచ్చుకున్నదా? తెలియకొచ్చిందే కదమ్మా. అమ్మా సంధ్య, ఇక్కడికి రావాలని ఆకాష్కి బుద్ధి పుట్టింది చూడు. ఆ మాట వినడానికి చాలా సంతోషంగా ఉందమ్మా. ఆయన పరిస్థితి తెలియకుండా అమ్మకి ఫోన్ చేసి ఏదేదో చెప్పి అనవసరంగా ఆశ పెట్టాను. చచ్చా, నువ్వలా ఎందుకనుకుంటావమ్మా? నువ్వు అల్లుడు సంతోషంగా ఎప్పుడు మన ఇంటికొచ్చినా ఆ రోజు పండగలానే చేసుకుందాం. ఈ రోజు మిస్ అయినవన్నీ అప్పుడే పూర్తి చేద్దాం. మీరు మాత్రం గుడికి వెళ్ళండి అమ్మా. మేం రావడం లేదని మానద్దు. అమ్మా, నువ్వు నాన్న గుడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని పంపించండి. నాకు ఫోటో పంపించకపోతే నేను మీతో మాట్లాడను. సరేనమ్మా, పంపిస్తానులే. నువ్వు ఆకాశం జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయి తల్లి. ఓకే నాన్న, బాయ్. మిస్ యూ నాన్న. మిస్ యూ తల్లి. తల్లి చెయ్యని మేలు ఉల్లి చేస్తుంది. జ్వరం వస్తేనే గాని ఈ నిజం నాకు అర్థం కాలేదు. తాటికి కాలు చాపిన వయసులో ముసలోడికి బర్త్డేలు, సెలబ్రేషన్స్. పండగైనా సంతోషమైనా అది నా ఇంట్లోనే ఉండాలి. నా సంధ్య ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవ్వరికి సొంతం కాకూడదు.
ఈ నీరసాన్ని కారణంగా చేసుకొని సంధ్య మనస్సుని ఇంటి గురించి తన నిర్ణయాల్ని మార్చుకునేలా చేయాలి. నా నుండి నువ్వు ఒక్క సెకండ్ కూడా దూరంగా వెళ్ళొద్దు ప్లీజ్. ఒకే ఒక్కసారి నన్ను నీ ఒళ్ళో పడుకోనివ్వవా? సరే రండి, పడుకోండి.